వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాప్ లాస్? ఈ ట్వీట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక పర్సన్ 84 lakhs అనేది లాస్ అయ్యాడు ఆప్షన్స్లో, అది కూడా అతను జిమ్ నుండి ఇంటికి వచ్చే గ్యాప్లో. అతని 1 year ప్రాఫిట్ అంతా 1 tradeలో వైప్అవుట్ అయిపోయింది. మీకు ఇలా అవ్వద్దు అనుకుంటే మీరు స్టాప్ లాస్ అండ్ జీటీటీ గురించి తెలుసుకోవాలి. కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను 3 మెయిన్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ వన్, వాట్ ఈస్ జీటీటీ. సెకండ్ వన్, వెన్ ఇట్ కెన్ బి యూజ్డ్. థర్డ్ వన్, హౌ టు పుట్ జీటీటీ ఆర్డర్. లెట్స్ డైవ్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ జీటీటీ. జీటీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి గుడ్ టిల్ ట్రిగ్గర్డ్. ఈ నేమ్లోనే ఉంది. ఒక ప్రైస్ ట్రిగ్గర్ అయ్యేంత వరకు గుడ్, వన్స్ అది ట్రిగ్గర్ అయితే బై ఆర్ సెల్ చేయడం. జీటీటీలో మెయిన్ మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాప్ లాస్ అండ్ సెకండ్ వన్ టార్గెట్. వాట్ ఈస్ స్టాప్ లాస్ ఆర్డర్? ఒక స్టాక్ని సెల్ చేయమని ఆర్డర్ ఇస్తున్నాము వెన్ ద స్టాక్ రీచెస్ సర్టెన్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 అండ్ నా స్టాప్ లాస్ పర్సెంటేజ్ వచ్చేసి 5%. ఇఫ్ ఆ స్టాక్ కనుక 95 రూపీస్కి ఫాల్ అవుతే ఆటోమేటిక్గా సేల్ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో దీన్నే స్టాప్ లాస్ ఆర్డర్ అంటారు. సేమ్ అలాగే టార్గెట్ ఆర్డర్ కూడా, మన స్టాక్ని సెల్ చేయమని ఆర్డర్ ఇస్తున్నాము వెన్ ద స్టాక్ రీచెస్ అవర్ టార్గెట్ ప్రైస్. సో మనకి జీటీటీ అంటే ఏంటిదో తెలిసింది. ఇప్పుడు వెన్ జీటీటీ ఆర్డర్ కెన్ బి యూజ్డ్. సో దెర్ ఆర్ 3 మెయిన్ ప్లేసెస్ వీఆర్ యూజింగ్ జీటీటీ ఆర్డర్ రెగ్యులర్లీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక స్టాక్ని బై చేయమని ఆర్డర్ ఇస్తాము వెన్ ద ప్రైస్ ట్రిగర్స్ సర్టెన్ ప్రైస్. ఇది మెయిన్గా మనం బ్రేక్అవుట్ స్టాక్స్లో చూస్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఉన్న ఆల్రెడీ హోల్డింగ్స్లో సెల్ చేయమని ఆర్డర్ ఇస్తాము వెన్ ఇట్ హిట్స్ స్టాప్ లాస్ ఆర్ అవర్ టార్గెట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ ఓన్లీ సెల్ చేయమని ఆర్డర్ ఇస్తాము వెన్ ఇట్ హిట్స్ స్టాప్ లాస్ ఆర్ అవర్ టార్గెట్ ప్రైస్. హౌ టు పుట్ జీటీటీ ఆర్డర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేసులో ఒక స్టాక్ని బై చేయాలి వెన్ ద ప్రైస్ ట్రిగ్గర్స్. సో దీనికోసం నేను ఐనాక్స్ స్క్రీన్ అనే స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టాక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ జీటీటీ అని కనిపిస్తుంది చూడండి. అక్కడ క్లిక్ చేసి ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఇక్కడ మనకు అడుగుతుందండి. ఆ ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర మనకి ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అంటే ఆ స్టాక్ ఎక్కడ ట్రిగ్గర్ అయినప్పుడు మనం బై చేయాలనుకుంటున్నాం అనేది అక్కడ పెట్టాలి. సో నేను దీన్ని 145 రూపీస్ దగ్గర ఇది బ్రేక్అవుట్ అవుతుందని నాకు తెలుసు. సో నేను 145 రూపీస్కి నేను అక్కడ ట్రిగ్గర్ ప్రైస్ ప్లేస్ చేశాను. అండ్ అక్కడ ఎంత రేట్కి మనం ఆర్డర్ పెట్టాలి అనుకునేది ఇక్కడ కింద ఆర్డర్లో ప్రైస్ దగ్గర వేయాలి. సెకండ్ కేసు వచ్చేసి మనం హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ని సెల్ చేయమని ఆర్డర్ ఇస్తున్నాం వెన్ ఇట్ ఈట్స్ అవర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ప్రైస్. దీనికోసం మనం హోల్డింగ్స్కి వెళ్ళేసి మన స్టాక్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ జీటీటీ అని ప్రెస్ చేస్తే అక్కడ మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది కనిపిస్తుంటుంది. స్టాప్ లాస్ దగ్గర మనం ఏ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాం అక్కడ, అలాగే టార్గెట్ దగ్గర కూడా టార్గెట్ ప్రైస్ పెట్టేసి ఎగ్జిక్యూట్ కొట్టేస్తే జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోద్ది. థర్డ్ కేసు వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ ఓన్లీ సెల్ చేయమని ఆర్డర్ ఇస్తున్నాము వెన్ ద స్టాక్ హిట్స్ అవర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ప్రైస్. మనం ఏదైనా స్టాక్ని బై చేయాలనుకుంటున్నామో బై అని క్లిక్ చేస్తే అక్కడ మనకి జీటీటీ అని కింద కనిపిస్తుంటుంది. అక్కడ సెట్ స్టాప్ లాస్ అండ్ సెట్ టార్గెట్ ప్రైస్ అని ఉంటుంది. సో రెండు ఆన్ చేసుకొని అక్కడ మనం పర్సంటేజెస్ మాత్రమే వేయగలుగుతాం. మిగతా 2 కేసెస్లో మాత్రం మనం స్టాక్ ప్రైస్ అనేది ఇస్తున్నాం. ఈ కేసులో మాత్రం ఓన్లీ మనం పర్సంటేజెస్ మాత్రమే ఇస్తున్నాము. సో ఇది చూసుకొని పర్సంటేజెస్ మాత్రమే ఇవ్వాలి. ఒకసారి జీటీటీ ఆర్డర్ ప్లేస్ అయ్యాక ఆర్డర్ని మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. అది మన ఆర్డర్స్లో జీటీటీ అని సపరేట్ ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లోకి వెళ్ళి చూస్తే మన జీటీటీ ఆర్డర్స్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మాడిఫై అని కొట్టి అక్కడ మన ప్రైస్ని చేంజ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఒక సీట్ బెల్ట్ లాంటిది ఇన్ ద జర్నీ ఆఫ్ ట్రేడింగ్లో. సో ప్లీజ్ ఆల్వేస్ యూజ్ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ని మనం ఏ ప్రైస్ దగ్గర పెట్టాలో అని అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని గురించి మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.